హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ సంబంధించింది. సో ఇందులో పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది ఎవరు ఎలిజిబిలిటీ, ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు, దీనికి ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మీరు అప్లై చేసే ముందు ఈ వీడియో పూర్తిగా చూసాకే మీరు అప్లై అయితే చేయండి. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటి అనేది. ఇది ఫస్ట్ టైం వేరియస్ స్టీల్ ప్లాంట్స్కి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ అనేది తీయటం. ఇది సేల్, ఇది ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ సంబంధించింది. సో ఇందులో ఎలాయ్ స్టీల్ ప్లాంట్ అట్ దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ సంబంధించింది, అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ డిఫరెంట్ లొకేషన్స్, అలాగే బెలాయ్ స్టీల్ ప్లాంట్ చంద్రపూర్, దుర్గాపూర్, బర్న్పూర్ వెస్ట్ బెంగాల్, రూర్కేలా, అలాగే సేల్ సంబంధించి డిఫరెంట్ యూనిట్స్. సో ఆల్మోస్ట్ 9 యూనిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్న యూనిట్స్, కాకపోతే ఒకటే నోటిఫికేషన్. యాక్చువల్గా మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇందులో జాబ్ వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మనకి పోస్టింగ్ ఇస్తారా అని. సో యాక్చువల్గా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద రాదు, అది రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కింద వస్తుంది. సో ఇది వేరు, సేల్ వేరు, ఆర్ఐఎన్ఎల్ వేరు. సో ఇందులో ఏ గ్రూప్స్ ఉన్నాయో చూద్దాం, ఏ బ్రాండ్స్ ఉన్నాయని కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇందులో ఐటీఐ ఎలిజిబిలిటీ ఉందా లేదా అది కూడా చూద్దాం. ఇందులో మెటలర్జీ వచ్చే ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి బిఎస్ఎల్ 10, బిఎస్పి 12 ఇలా ఇచ్చారు. సో ఇందులో మీరు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ ఇచ్చారు ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, సెరామిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఆర్ ఐటీ అండ్ డ్రాఫ్ట్మెన్స్. ఇందులో వచ్చేసరికి ఐటీఐ అనేది ఇక్కడ ఇవ్వలేదు, ఓన్లీ డిప్లొమా మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఎవరైతే డిప్లొమో మెటలర్జీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, సివిల్ కానీ, కెమికల్ కానీ, సెరామిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఐటీ కానీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు, డ్రాఫ్ట్స్మెన్స్ అయినా సరే. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ ఏజ్ అయితే పర్టికులర్గా ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు, ఓన్లీ పాస్ అయితే చాలు. మినిమం 3 years డిప్లొమా అనేది ఫుల్ టైం అనేది ఉండాలి. మీరు డిస్టెన్స్ మోడ్లో కానీ, ఓపెన్ డిప్లొమా కానీ ఇలాంటి ఏం చేసినా సరే ఎలిజిబిలిటీ అనేది ఉండదు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ 50% అయితే పక్కాగా ఉండాలి. అన్నిటికీ కూడా సేమ్. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 28, ఓబీసీ వాళ్ళకైతే +3 years యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీకి అయితే +5 years యాడ్ చేసుకోండి. ఇంకా మీకు బెనిఫిట్స్, మీకు శాలరీ అయితే ఎంత వస్తుందంటే ఫస్ట్ 2 yearsకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ 16,100, సెకండ్ ఇయర్ 18,300 వస్తుంది. 2 years తర్వాత పర్మనెంట్ అవుతుంది. అప్పుడు మీకు స్టార్టింగ్ శాలరీ 26,600 బేసిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఆల్మోస్ట్ S3 గ్రేడ్ అనేది ఉంటుంది. పర్ ఇయర్ 10.4 lakhs అంటే గ్రాస్ ఉంటుంది. దాంతోపాటు బేసిక్ ఎలవెన్స్, కేటగిరీస్, స్పెసిఫిక్ ఎలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. టోటల్గా 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 50 వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ 50 డొమైన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసరికి 50% అయితే ఉండాలి డెఫినెట్గా. అది అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్ పోస్ట్స్కి 40% స్కోర్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 40% క్వాలిఫైయింగ్ మార్క్ ఉండాలి. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 1:3 తీస్తారు స్కిల్ టెస్ట్కి. సో క్వాలిఫైయింగ్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ తీసి ఆ మెరిట్ లిస్ట్లో 1:3 తీస్తారు. సో 1:3 స్కిల్ టెస్ట్ తీసిన తర్వాత ఫైనల్ మెరిట్ వచ్చేసరికి 1:1 తీస్తారు. ఇక్కడ అదే ఇచ్చారు క్లియర్గా. ఇన్ కేస్ 1:1 తీసిన తర్వాత ఎవరైనా జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ అనేది కూడా తీస్తారు, అది ఆఫ్టర్ 6 months.
ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మేల్ అయితే 155 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 143 హైట్ ఉండాలి. ఇక రిమైనింగ్ అన్నీ కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ నో ప్రాబ్లం అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. అలాగే రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్. మీరు ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ అనేది చేయాలి. ఇంకా టెస్ట్ సెంటర్స్ అయితే వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ ఇస్తారు. ఆ అడ్మిట్ కార్డ్స్ అనేది ఈమెయిల్ ద్వారా కానీ మీకు మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా కానీ సేల్ వెబ్సైట్లో కానీ పెడతారు. ఎలా అప్లై చేయాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇంకా మీరు ఎటువంటి ఆఫ్లైన్ కాపీ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేయాలి. కాకపోతే మీకు అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఇది టోటల్ ప్రాసెస్. సో సేల్ సంబంధించి ఎవరైతే డిప్లొమా చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 18/3/2023, స్టార్టింగ్ డేట్ 26/2/2023.